ముషిరాబాద్ అశోక్ నగర్ లో ఎంపీ లార్డ్స్ ద్వారా నిర్మించిన సాంస్కృతిక సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఎంపీ లక్ష్మణ్ తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్థానిక కార్పొరేటర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరం పునఃప్రారంభంతో 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష నెరవేరిందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఈ 22న అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు లక్ష్మణ్. ప్రధానమంత్రి గారు ఈయన ఒక వ్యక్తి కాదు, 140 కోట్ల భారతీయుల ప్రతినిధిగా ఈ పూజలో పాల్గొంటున్నాను. ఒక ఉపవాస దీక్ష చేపట్టి నిష్ఠతో ఆ బలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను చెప్పితే దానిని కూడా వాళ్ళ కాంగ్రెస్ మొదలుకొని విపక్షాలు రాజకీయం చేసి కృష్ణా నీళ్లను ఏపీకి అప్పనంగా అప్పగించిందే కేసీఆర్ అని ఆరోపించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎన్నికలు వచ్చినప్పుడు మోటార్లకు మీటర్లంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు గెలిచినా ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు రఘునందన్ రావు. 299 టీఎంసీల కృష్ణా జలాలు మాకు చాలు అని సంతకం పెట్టినటువంటి మాట నిజమా అబద్ధం అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్పాలి. కృష్ణా జలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. ఇవన్నీ మరిచిపోయి మీ 5 పోటీ చేయరు ఎంపీలకి, మీకు నచ్చిన ఎంపీలు పోటీ చేయండి, ఒక్కటి గెలవరు మీ కుటుంబంలోకి వెళ్ళి. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో బీజేపీ విల్ బి ద నెంబర్ 1 పార్టీ. వి విల్ గెట్ హైయెస్ట్ సీట్స్ ఇన్ తెలంగాణ. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శిక్ష పడటం ఖాయమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కవిత దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదని ప్రశ్నించారు. మాజీ సీఎం కేటీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలన్నారు అరవింద్. కవిత గారు అనారోగ్యమని ఎక్స్క్యూజెస్ చెప్పి, సాకులు చెప్పి విదేశాలకు వారిపోయే ప్లానింగ్ లో ఉన్నారు. దీన్ని ఆపాలి. కాళేశ్వరం మీద ఒక ప్రాజెక్టు మునిగిపోతే ఇయ్యాలటి వరకు కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద ఎందుకు స్పందించటం లేదు? దీని వెనక ఉన్న మర్మం ఏంది? 500 రూపాయల నోటుపై రాముడి ఫోటోను ముద్రించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇది 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని చెప్పారు. మహారాష్ట్ర సింబాజీపూర్ సభలో పాల్గొన్న రాజాసింగ్ దేశంలో వర్క్ బోర్డ్ పేరుతో ఉన్న భూములు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. कि 500 रुपए के नोट पर हमारे रामचंद्र जी की तस्वीर हो, 500 रुपए के नोट पर हमारे रामचंद्र जी की तस्वीर हो. ये भारत देश में 100 करोड़ हिंदू रहता है. ये 100 करोड़ हिंदुओं की डिमांड है, मांग है, और इस मांग को पूरा करें. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచులతో మాట్లాడారు కొండ విశ్వేశ్వర్ రెడ్డి. దీంతో తమ పార్టీ సర్పంచులతో ఎందుకు మాట్లాడావని కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు రంజిత్ రెడ్డి. ఇద్దరి మధ్య మాట పెరగటంతో రంజిత్ రెడ్డి తనపై దుర్భాషలు ఆడారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు కొండ విశ్వేశ్వర్ రెడ్డి. దిగజారిపోయిన వ్యక్తి, సంస్కృతి లేని భాష గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దాని గురించి నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన. మా ప్రాంత పెద్దలందరూ దీన్ని ఉత్తగా ఇగ్నోర్ చేయొద్దు, దీనికి రికార్డ్ పర్పస్ కనుక ఒక కంప్లైంట్ తప్పక ఇవ్వాలని చెప్తే వాళ్ళ అడ్వైస్ ప్రకారంగా ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చిన. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర చేపట్టనున్నారు బీజేపీ నేతలు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 5 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ల వారీగా రథయాత్ర చేయనున్నారు. పబ్లిక్ మీటింగ్లు, గావ్ చలో, బస్తీ చలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.